మేడం చెప్పండి మనకి ఇప్పుడు ఇండియాకి నెక్స్ట్ పీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో? అయితే 100% నరేంద్ర మోదీ. ఓకే. తను 10 ఇయర్స్ నుండి చేస్తున్న అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? అంటే పాస్ట్ 10 ఇయర్స్ కింద చూసాము. ఆ డెవలప్‌మెంట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఇప్పుడే 10 ఇయర్స్ ముందు మనకి డెవలప్‌మెంట్ అయింది గదా! అంటే చాలా రిక్వైర్మెంట్ వచ్చింది. బట్ డెవలప్‌మెంట్ కూడా మన ఎడ్యుకేషన్ లైన్ అవుట్ ఆఫ్ కంట్రీ డెవలప్‌మెంట్ చాలా బాగా వచ్చిందండి. రాహుల్ గాంధీ గురించి ఏం చెప్తారు మరి? రాహుల్ గాంధీ కూడా పోటీలు అంటే వస్తాడా లేకుంటే? 20 ఇయర్స్ కింద అయితే రాహుల్ గాంధీ బాగుండే అబ్జెక్ట్ చేశారు. బట్ బాగుండే చూసారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు రాహుల్ గాంధీ. ఇంకా మహిళలకి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో చూస్తున్నట్లయితే కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశారు. అంటే చట్టాలు కూడా తీసుకొని వచ్చారు కొంతవరకు. చూసిన విధానం కాదు. బట్ లాంగ్ టైం చూస్తే అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్ ఉంటది, అన్ని ఉంటది. బట్ వాళ్ళు అవసరం టైంలో మనతోటి ఆడతారు. అది మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ లైక్ ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి అబ్జెక్ట్స్ ఇవ్వాలి. లైట్ తీసుకోకుండా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఎట్లా అంటారు ఇప్పుడు అభివృద్ధిలో మనదైతే 4th ప్లేస్ లో ఉంది. ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీస్లలో మన 4th ప్లేస్ లో ఇలా ఉంది కదా, అంటే ఇది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సక్సెస్ అని చెప్పుకోవచ్చా? ఎస్, కరెక్ట్ 100%. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారా నరేంద్ర మోడీ గారు? నరేంద్ర మోదీ వాళ్ళ చూడండి ఒకసారి 10 ఇయర్స్ కింద డెవలప్మెంట్ ఎలా ఉంది. బట్ 10 ఇయర్స్ బిఫోర్ ఇప్పుడే డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ కండిషన్ ఎలా ఉంది, ఫస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ కండిషన్ ఎలా ఉంది, అదే మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ గురించి కూడా మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. అప్పుడు మనం వెళ్ళాలంటే కూడా మనకి చాలా సీప్గా చూసారు వాళ్ళు. చాలా చీప్గా చూసారు. మనకి చాలా డిఫరెంట్గా మీరు గరీబ్ వాళ్ళు, భారత్ ఇండియా వాళ్ళు మంచి లేదు, ఎడ్యుకేషన్ మంచి ఉండదు, చాలా విధానంగా చూసారు. బట్ ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత మనకి వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రెండ్స్ లెక్క, ఒక ఫ్యామిలీ లెక్క కన్వర్ట్ అవుతున్నారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి వస్తున్నాం బట్టి అక్కడ కూడా మనం నరేంద్ర మోదీ వల్ల మనకి ఎంత రెస్పెక్ట్ దొరుకుతుంది, అదే ఓన్లీ నరేంద్ర మోదీ వల్ల దొరుకుతుంది. చాలా మంది అంటారు కదా, నరేంద్ర మోడీ మతపరమైన రాజకీయం చేస్తున్నాడు అంటే క్యాస్ట్ ఫీలింగ్ అని అంటారు. లేదు సార్, కాస్ట్ ఫీలింగ్ లేదు. రాజకీయం కూడా అలానే చేస్తున్నారు టెంపుల్స్. కరెక్టే, ఎందుకంటే వాళ్ళు చిన్న లెవెల్లో హై లెవెల్కి వచ్చారు. ఎందుకంటే మనం ఒక బేబీకి పెంచుతున్నాము, ఎలా పెంచుతున్నాము, బట్ వాళ్ళు కూడా అదే ఫ్యామిలీ నుంచి డెవలప్ రిక్వైర్మెంట్ అయినారు. బట్ వాళ్ళు కూడా మనకి అదే సేమ్ సిచ్యువేషన్లో చూస్తున్నారు సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫ్యామిలీకి మేనేజ్మెంట్ చేయాలంటే కొద్దిగా మిస్టేక్, ఎవరికైనా ఒక చిన్న పెద్ద మిస్టేక్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక మొత్తం మన ఆల్ ఇండియాకి మేనేజ్మెంట్ చేస్తున్నారంటే కంపల్సరీ చిన్న పెద్ద మిస్టేక్ ఉంటుంది. అది మనం కన్వర్ట్ చేయాలి. ఆ పబ్లిక్ ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్ ఎలా చేసింది అలా చేసింది అట్లా అనుకోకుండా కొద్దిగా మనం కూడా పబ్లిక్ సిటీ లోపల ఇది షేర్ చేసుకోవాలి. మీరు సాధారణ వ్యక్తిగా ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే మేము అంటున్నాము ఇది అయితే ఆల్రెడీ నరేంద్ర మోదీ రావాలి, మన తెలంగాణకి కేసీఆర్ రావాలి.